బ్యాగులు అయితే పెట్టిన ఇలా వినాయక చవితి కాబట్టి మామిడాకులు అయితే పెట్టిన అవి సీర పెట్టిన ఇంకా ఎక్కడక్కడ మామిడాకులు అయితే ఉన్నాయి. ఇంకొక 2 దరాజులు ఉన్నాయి, అది కూడా పెట్టేస్తే పని అయిపోద్ది. దీనికి పెట్టాలి, మళ్ళీ అంగట ఒకటి ఉన్నది పెట్టాలి. రూపాయలట అన్నాకులు కావాల్సింది అసలు పత్రాకు ఇలా ఏమేమి సంబంధించింది. ఇక మాకు ఇరవైగానే ఒక పత్రాకు అయితే దేవుని ఉంటుంది. ఈ ఆటలన్నీ ఇలా రేట్లు 50 రూపాయలు ఇవన్నీ, ఇలా రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇక వినాయకుడిని ఇచ్చిన ఏదో వంటలు స్టార్ట్ అవుతాను, కూరగాయలు కాడేస్తాను. ఇక్కడ మా అమ్మ కూరగాయలు కాడేస్తాను. కూరగాయలు 5 రకాల కూరగాయలు పోతారు. అందులో ఒక కాకరకాయ కూడా ఉంటుంది. 5 రకాల కూరగాయలలో ఇప్పుడైతే వినాయకుడిని కూడా చూపిస్తాను మీకు. ఇంకా దేవుని వినాయకుడిని పెట్టలేదు, వినాయకుడిని అయితే పెట్టలేదు. ఇంకా వంటలు స్టార్ట్ అయినాయి. ఇంకా సేమియా అవన్నీ అయితే ఇప్పుడైతే ఇంకో వినాయకుడిని ఇక్కడ పెట్టిన చూడండి. ఈసారి ఇప్పుడు మీరు చిన్నగా తీసుకొచ్చి చూడడం, ఈసారి పెద్ద తీసుకొచ్చిన వినాయకుడిని కవర్లో పెట్టినది కనిపిస్తుంది అనుకుంటా మీకు కూడా. ఈసారి వినాయకుని కొనే రేట్లు కూడా చాలా బాగున్నాయి. అదే మట్టి వినాయకుని తీసుకొద్దాం అనుకున్నా కానీ అవి ఈసారి తీసుకోలేదు. నెక్స్ట్ సారికైనా చూడాలి వినాయకులని. ఈసారి అయితే ఇది వినాయకుని తీసుకున్నా, కానీ రేట్లు అయితే బాగున్నాయి, రేట్లు ఘోరంగా అయితే ఉన్నాయి. చిన్నదానికి కూడా 150, 200 అన్న రేటుకి వచ్చేసరికి దీనికి తీసుకున్నాను నేను. మీకు ఉందా మా వినాయకుడు? మాది ఉన్నది 5 రకాల కూరగాయలు, చారు ఇలాగైతే అవుతాయి, చేసి అవుతుంది. ఇక మేము 10 నిమిషాలు కాబట్టి కొంచెం మాకు ఈ వినాయక చవితి స్పెషల్ ఇది ఉన్న దీపావళి స్పెషల్, ఎక్కువ స్పెషల్ ఉంటుంది. ఈ దసరా అంటే మామూలుగా మీకు తెలిసినే ఉన్నది, ముక్క కొరకడే ఇప్పుడే అన్నట్టు ఉంటుంది. ఈసారి అయితే వినాయక చవితి అయితే చూడండి. దీపాలు అయితే ముట్టిస్తాను. ఇక మాకు వంటలు కూడా అయినాయి. ఇక్కడ దాన్ని స్టార్ట్ చేస్తాం. ఇక వినాయకుడిని అయితే నిన్న పెట్టినాం. ఇలా పెద్ద వినాయకుడిని కాడ పెట్టడానికి తీసుకెళ్తాను ఈ వినాయకుడిని. వీళ్ళు కూడా ఇలాగే వినాయకుని దగ్గర పెడతారు. అంతేకాని చెట్టు కింద 3 రోజులు 5 రోజుల నుంచి నిమజ్జనం చేస్తారో కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. అయితే పెద్ద వినాయకుని దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం మేము. నేను పెట్టినాం, ఇవాళ తీసుకెళ్తున్నాం. దానికైతే వినాయకుడిని తీసుకుపోయి పెద్ద వినాయకుల్లాగా చేసి వచ్చినాం. ఇక అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది. ఇక నిమజ్జనం వరకు అయితే ఉంది. నాకైతే వినాయక చవితి మంచిగా అయితే జరిగింది. ఇక ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాను. అందులో నాకు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటో మాకు కూడా కామెంట్ ద్వారా చెప్పండి. ఈ ఆడికి ఇది ముచ్చట. థ్యాంక్ యూ ఆల్, బాయ్. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ